హలో అండి. చాలా మంది పేషెంట్స్ ఐవీఎఫ్ సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళు అడిగే ఫస్ట్ క్వెషన్ మేడం గ్యారంటీ ఇస్తారా? 100% గ్యారంటీ ఉంటుందా? పేషెంట్స్‌కి ఎంత ఐవీఎఫ్‌లో సక్సెస్ రేట్స్ మీకంతా బావుండి, ఏజ్ తక్కువుండి అంతా బావున్నప్పుడు 60-70% అని చెప్పినప్పుడు వాళ్ళు అది డైజెస్ట్ చేసుకోవడానికి కొంత ఇబ్బంది ఉంటుంది. ఐవీఎఫ్ అంటే చాలా అడ్వాన్స్ టెక్నాలజీ కదా! పెద్ద ప్రొసీజర్. అడ్వాన్స్ టెక్నాలజీ సక్సెస్ రేట్స్ ఎందుకు 100% ఉండదు? ఇంకా ఏమైనా అడ్వాన్స్ టెక్నాలజీ ఉందా ఈ ఐవీఎఫ్‌లో సెలెక్ట్ చేసుకునేదానికి, సక్సెస్ రేట్స్ ఇంకా పెంచుకునేదానికి అని అడుగుతుంటారు. ఈరోజు మనం ఈ వీడియోలో అడ్వాన్స్ టెక్నాలజీ ఏమి ఉంది ఐవీఎఫ్‌లో సక్సెస్ రేట్స్ పెంచుకోవడానికి అన్న టాపిక్ గురించి మాట్లాడదాం. నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫెర్టిలిటీ సెంటర్. ఐవీఎఫ్‌లో యూజువల్‌గా బ్లాస్టోసిస్ట్ ఫస్ట్ థింగ్ ఈస్ బ్లాస్టోసిస్ట్ కల్చర్ అంటామండి. అంటే ఇంతకు ముందంతా కూడా బేబీస్ 2 డేస్, 3 డేస్ మటికి పెరిగే బేబీస్‌ని ట్రాన్స్‌ఫర్ చేసేవాళ్ళము. వీటిల్లో ఎంత మంచి క్వాలిటీ బేబీ అయినా ఒక 3 డే బేబీకి సక్సెస్ అయ్యేదానికి 15-20% ఛాన్స్ మాత్రమే ఉంటుంది. అదే బేబీ ల్యాబ్‌లో 5 డేస్ పెరిగింది. బ్లాస్టోసిస్ట్ మటికి గ్రో అయింది అనంటే మీ గర్భసంచిలో పెట్టినప్పుడు కూడా అతికేదానికి స్కోప్స్ అనేవి 40%, 45% మటికి ఉంటుందండి. సో ఒక రెండో రోజు, మూడో రోజు బేబీని పెట్టుకునే దానికన్నా, ఐదో రోజు మటికి పెరిగిన బేబీ ఆల్రెడీ స్ట్రాంగ్ బేబీని పెట్టుకున్నప్పుడు మనకి సక్సెస్ రేట్స్ ఎక్కువగా ఉండేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సెకండ్ థింగ్ పీజీటీఏ అంటాం. అంటే ఏంటి అనంటే మనకి గ్రేడింగ్ బ్లాస్టోసిస్ట్ వచ్చినప్పుడు గ్రేడింగ్ ఏ, బి, సి అనేది బయటకు చూడటం మట్టుకే ఉంటుందండి. ఎంత మంచి బేబీని పెట్టినా సక్సెస్ రేట్స్ 40%, 45% మాత్రమే ఉంటుంది. ఎందుకు మంచి బేబీ కూడా అతకదు అనంటే బేబీలో జెనెటిక్ కంటెంట్ ని మనం స్కోర్ చేయము, చూడము. సో బేబీ జెనెటిక్ ఎలా ఉంది, బాగుందా లేదా, మరి మదర్ ఫాదర్ బానే ఉంది, బేబీకి ఎందుకు జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఎగ్ తయారయ్యేటప్పుడు, స్పర్మ్ తయారయ్యేటప్పుడు, మిక్స్ అయ్యేటప్పుడు, జీన్స్ మిక్స్ అయ్యేటప్పుడు అప్పుడప్పుడు అబ్నార్మల్ బేబీస్ తయారయ్యేదానికి స్కోప్ ఉంటుంది. సో ఈ అబ్నార్మల్ బేబీ ఏంటి, నార్మల్ బేబీ ఏంటి అన్నది మనం చెక్ చేసుకొని, జీన్స్ ని చెక్ చేసుకొని అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ టెక్నాలజీ, ఐవీఎఫ్ పీజీటీఏ పద్ధతిలో జీన్స్ ని చెక్ చేసుకొని పెట్టుకున్నప్పుడు జెనెటికల్ గా నార్మల్ బేబీకి సక్సెస్ రేట్స్ డబుల్ ఉంటుందండి. అంటే నార్మల్ చెక్ చేయని బేబీకి 40% అయితే చెక్ చేసి పెట్టిన బేబీకి, నార్మల్ బేబీకి 70-75% సక్సెస్ రేట్స్ ఉంటుంది. థర్డ్ థింగ్ ఈస్ ఎరా టెస్ట్ అండి. అంటే మంచి గర్భసంచిలో 3D అల్ట్రాసౌండ్ చేసి మీ పొరలన్నీ 8 మట్టుకే వచ్చాయి అని చెక్ చేసి పెట్టినప్పుడు అప్పుడప్పుడు పీజీటీఏ బేబీకి కూడా 70% మాత్రమే చెప్తాం. ఎందుకంటే అప్పుడప్పుడు ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అంటాం. అంటే గర్భసంచిలో మంచి క్వాలిటీ బేబీని పెట్టుకున్నా అతికించుకునే తత్వం ఏ టైంలో పెడితే కరెక్ట్ గా అతుకుతుంది, ఇలాంటి టైమింగ్ ని, రిసెప్టివిటీ కెపాసిటీని చెప్పే టెస్టే ఎరా టెస్ట్. సో ఈ బేబీని ఎగ్జాక్ట్ టైమింగ్ చెప్తుంది. 5వ రోజు బేబీ 5వ రోజే పెట్టాలా, ఒక రోజు ముందు పెట్టాలా, ఒక రోజు లేట్ పెట్టాలా, సో కరెక్ట్ టైమింగ్ ఇచ్చేదాన్ని ఎరా టెస్ట్ అంటాము. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది అడ్వాన్స్ టెక్నాలజీ సక్సెస్ రేట్స్ పెంచుకోవడానికి. ఇంకొకటి టీజా అండ్ మైక్రోటీజీ ప్రొసీజర్స్ అండి. ఈ ప్రొసీజర్స్ ఏంటి అంటే మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ 0 ఉన్నా, చాలా తక్కువగా ఉన్నా టీజా పద్ధతిలో మనం డైరెక్ట్ గా టెస్టిస్ నుంచి నీడిల్ వేసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూసి అందులో నుంచి స్పర్మ్స్ తీసినప్పుడు మీ స్పర్మ్ 0 ఉన్నా కూడా ఈ టీజా పద్ధతిలో స్పర్మ్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి మీరు జెనెటికల్ గా మీ ఓన్ స్పర్మ్ తోటి, మీ ఓన్ జీన్స్ తోటి ప్రెగ్నెన్సీని ఇచ్చే టెక్నిక్ ఇస్ టీజా అండ్ మైక్రోటీజీ ప్రొసీజర్స్. ఈ ఫోర్త్ థింగ్ ఏంటి అంటే అడ్వాన్స్డ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ. ముందు కాలంలో మనకి ఐవీఎఫ్ ఫ్రీజింగ్ బేబీస్ ని ఫ్రీజ్ చేసి పెట్టినప్పుడు సక్సెస్ రేట్స్ ఎక్కువగా ఉండేది కాదు. ఇవాళ రేపు ఈ ఫ్రీజింగ్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయిపోయింది, చాలా ఇదైపోయింది. సో అడ్వాన్స్ టెక్నాలజీ తోటి బేబీస్ ని ఫ్రీజ్ చేసుకున్నప్పుడు దాన్ని థా చేసినప్పుడు కూడా సర్వైవల్ కెపాసిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఫిఫ్త్ థింగ్ ఏంటంటే ఏఐ బేస్డ్ స్పర్మ్ సెలెక్షన్. ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన డే టు డే లైఫ్ లో ఎలా అయితే వస్తుందో ఐవీఎఫ్ లో కూడా మనకి ప్రతి ఒక్క చోట స్పర్మ్ సెలెక్షన్ లో కానీ, ఎంబ్రియో సెలెక్షన్ లో కానీ, ఎండోమెట్రియల్ ప్రిపరేషన్ లో కానీ, ఐవీఎఫ్ డోసెస్ లో కానీ ఈ ఏఐ ని మనం ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు సక్సెస్ రేట్స్ అనేవి చాలా ఎక్కువగా గమనించడానికి స్కోప్ ఉంటుందండి. సో మనం సక్సెస్ రేట్స్ పెంచుకోవడానికి బ్లాస్టోసిస్ట్ కల్చర్, అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ పీజీటీఏ టెక్నాలజీ, ఎరా టెస్ట్, ఏఐ బేస్డ్ స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్, టీజా మైక్రోటీజీ పద్ధతులు ఇవన్నీ చేసుకున్నప్పుడు మనకి సక్సెస్ రేట్స్ అనేవి డబుల్ చేసుకునేదానికి స్కోప్ ఉందండి. మన 49 ఫెర్టిలిటీ సెంటర్ ల్యాబ్ లో అన్ని కూడా ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ అన్ని ఉన్నాయి. ఇదే కాకుండా కే సిస్టమ్ ఇంక్యుబేటర్స్, అంటే మనకి బేబీస్ అన్ని కూడా ఫ్రీజర్ లో పెట్టినట్టు కాకుండా ఒక్కొక్క పేషెంట్ కి ఒక్కొక్క స్లాట్ లాగా ఉంటుందండి. సో ఏదైతే పేషెంట్ కి మనం కావాలో అదే స్లాట్ ఓపెన్ చేస్తాం కాబట్టి
మిగతా పేషెంట్స్ బేబీస్ అనేవి టెంపరేచర్‌కి అబ్నార్మల్ టెంపరేచర్స్‌కి ఊరూరికే ఎక్స్‌పోజ్ అవ్వకుండా ఉంటుంది. దిస్ ఈస్ కేర్ సిస్టమ్ ఇంక్యుబేటర్స్. జిల్ట్రిక్స్ టెక్నాలజీ అంటే 24/7 ల్యాబ్ అనేది మానిటరింగ్‌లో ఉంటుంది. ఇదే కాకుండా మెయిన్‌గా ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అంటే శాంపిల్ మనకెప్పుడు ఐవీఎఫ్ చేయించుకోవాలి అంటే శాంపిల్స్ మిస్ మ్యాచ్ అవుతాయని చాలా కంగారైపోతుంది కదా! సో, ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ వల్ల బై మిస్టేక్ కూడా శాంపిల్ మిస్ మ్యాచ్ అవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. సో, ఈ అడ్వాన్స్ ఫెసిలిటీస్ ప్లస్ ఎక్స్‌ట్రా ఫెసిలిటీస్ అన్నీ కూడా మన ఆల్ 49 బ్రాంచెస్‌లో అన్నిట్లో కూడా ఇన్‌స్టాల్ అయ్యి ఉందండి. వీటి మీద ఫర్దర్‌గా మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ డు కాంటాక్ట్ అస్. విల్ డెఫినైట్‌లీ గెట్ బ్యాక్ టు యూ. థాంక్ యూ.